ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నెల 14వ తేదీన విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. కనికిరికి చెందిన తౌషిక్ మూలగుంటపాడులో శ్రీ చైతన్య నవోదయ రెసిడెన్షియల్ స్కూల్లో రాత్రి తౌఫిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే స్కూల్ యాజమాన్యం తౌషిక్ బాత్రూంలో ఉరేసుకున్నాడంటూ సమాచారం అందించారు. అయితే వార్డెన్ బాబ్జీ కొట్టడం వల్లే తౌషిక్ స్పృహ తప్పి పడిపోయాడని తోటి విద్యార్థులు బాధిత తల్లిదండ్రులకు తెలియజేసినట్లుగా సమాచారం. దీంతో తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. బాగుంది డాక్టర్లను పక్కకు తీసుకెళ్లి ఎస్ఐ సార్ ఫోన్ లో వాళ్ళతో మాట్లాడించి మాతో ఫోన్ లో డాక్టర్తో మాట్లాడించారు. వాళ్ళు బాగా సేపు బాగా క్లోజ్ గా మాట్లాడుకున్నారు. ఇంకా మాకు నమ్మకం లేదు. బాబ్జీ వార్డెన్ బాబ్జీ పెద్దతను రావణారెడ్డి వాళ్ళ పెద్ద కొడుకు చైతన్య బుజ్జి వీళ్ళు నలుగురు రావాలి. వీళ్ళు నలుగురు ముందు నా ముందుకు వచ్చి నాకు సమాధానం చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళని యావజ్జీవ శిక్ష వేయాలి. ఉరి శిక్ష కూడా జైల్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ బాబు నేను ఎందుకు చంపాను, ఎందుకు తప్పు చేశానని ఏడ్చి చచ్చిపోవాలి. అంతే. సీఎం సార్ రావాలి, పవన్ కళ్యాణ్ సార్ రావాలి.